హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. సో ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుందండి. పాస్తా అయితే చేస్తున్నాను. సో మా పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేయి మమ్మీ పాస్తా చేయవా, చాలా రోజులు అవుతుంది అంటే సరే అని ఎప్పుడు కూడా మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఆరగాను కానీ ఇవి ఉంటేనే చేస్తాను. బట్ ఇప్పుడు ఇంట్లో ప్రెజెంట్ అయితే అవి అందుబాటులో లేవండి. కాకపోతే ఉన్న వాటితో అంటే రిమైనింగ్ వేరే ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశాను. చాలా బాగా వచ్చింది. సో మరి అవేంటో తెలుసుకుందామా. సో దీనికోసం అయితే నేను 2 కప్పుల పాస్తా, అదేవిధంగా 1.5 కప్పు వరకు అయితే టమాటా ప్యూరీ, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా అయితే తరిగి పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఒక 10 నుంచి 15 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి అనేది మనం కొంచెం ఎక్కువగా యూజ్ చేసిన టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో నేను 10 నుంచి ఒక 15 వరకు అయితే తీసుకొని సన్నగా అయితే తరిగి పెట్టేసుకున్నాను. సో మరి ముందుగా అయితే మనం పాస్తానైతే ఉడికిచ్చేసుకోవాలి కదా. సో మరి చూద్దామా. సో దానికోసం అయితే నేను ఒక బౌల్ తీసుకొని, నేను 2 కప్పుల పాస్తా తీసుకున్నాను కాబట్టి అప్రాక్సిమేట్లీ 5 to 6 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పాస్తా ఉడికించుకునేటప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే అప్పుడే వాటర్ ఎక్కువ ఉంటే అవి బాగా ఉడుకుతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అనమాట. అందుకని కొంచెం వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా ఉడుకు పట్టాలండి. ఉడుకు పట్టిన తర్వాతకి ఇందులో మనం పాస్తాని యాడ్ చేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటర్ అయితే ఉడికి పట్టాయి కదా. మనం తీసుకున్న 2 కప్పుల పాస్తాని యాడ్ చేసుకొని వీటిని అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఈ పాస్తా ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట. అందుకని ఆయిల్ యాడ్ చేసుకోవాలి, మెయిన్ అయితే అది రీజన్. సో వీటిని అయితే మనం ఒక 90% అంటే 90% అయితే వీటిని ఉడికించుకుంటే రిమైనింగ్ ఏంటంటే కొంచెం అంటే 5 to 10% ఏంటంటే మిగతా ప్రాసెస్లో అవి ఉడికిపోతాయి అనమాట. అందుకని ఇప్పుడే మెత్తగా సాఫ్ట్గా ఉడికించుకోకూడదు, ఒక 90% అయితే ఉడికించేసుకోవాలి. ఇవి ఒక్కసారి చూద్దామండి ఉడికాయా లేదా అని. ఈ విధంగా ఒక గట్టిలో తీసుకొని నైఫ్ తోటి ఈ విధంగా ఇలా కట్ చేసామనుకో, ఫ్రీగా కట్ అయిపోతే ఉడికిపోయినట్టు, లేదంటే ఇంకాసేపు ఉడకాలని అర్థం. వాటర్ ఉండడం వల్ల అందులో నైఫ్ పెట్టి కుచ్చుతూ ఉంటే పక్క జరిగిపోతూ ఉన్నాయి. ఈ పెద్ద టాస్క్ అయిపోయింది ఇది నాకు. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. చూసారు కదా, అంత సాఫ్ట్గా దిగట్లేదు. సో ఇంకొక 2 minutes అయితే వీటిని ఉడికిచ్చేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల చూసారు కదా చక్కగా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. బట్ కాకపోతే చెప్పాను కదా, నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మామూలుగా మిక్స్డ్ హెర్బ్స్ కాకుండా, ఆరగానో కాకుండా చిల్లీ ఫ్లేక్స్ కూడా లేవు. బట్ అవన్నీ కొంచెం ఎట్లా ఏమేమి యూజ్ చేశాను తెలియాలంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి మీరు చూసారనుకో మీకు అర్థమైపోతుంది. సో మనకు పాస్తా అయితే ఉడికిపోయాయి. వాటిని ఇప్పుడు ఒక బెజ్జాల గిన్నెలో వేసి ఉడకట్టుకుందాం. వాటర్ అంతా తీసేయాలి. ఈ విధంగా వంపేసుకున్న తర్వాతకి మనం వెంటనే చన్నీళ్ళు పోసామనుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండిపోతాయి అన్నమాట. సో నేను ఇది తీసే ప్రాసెస్లో ఏం చేశాను అంటే వాటర్ యాడ్ చేయడం అంటే చన్నీళ్ళు పోయడం మర్చిపోయాను. అందువల్ల అవి తర్వాతకి లైట్గా అంటుకున్నాయండి. కొంచెం వాటిని నాకు డివైడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అందుకనే వెంటనే అంటే వీడియో తీస్తుంటే ఇంత అవుతుంది. అదే మనం విడిగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదనుకో ఆ ప్రాబ్లం ఏముంటుంది. పక్కనే చన్నీళ్ళు కూడా పెట్టేసుకుంటాము. వంపేయగానే వెంటనే చన్నీళ్ళు కూడా చల్లేసామనుకో ఫ్రీగా వచ్చేస్తాయి. సో మరొక పక్కన బాండి పెట్టేసుకొని కళాయిలో కొంచెం అయితే ఆయిల్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒక 70% ఒక 70% వరకు ఫ్రై అయ్యే విధంగా మనం వెల్లుల్లిని అయితే వేయించుకోవాలి. ఎందుకంటే తర్వాతకి మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తాము. సో అవి కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అందుకని ఇప్పుడే ఇవి ముందుగానే ఫ్రై చేసుకుంటే తర్వాతకు ఆనియన్స్ వేసాకంటే ఇవి మాడిపోతాయి. అందుకని ఒక 70% వరకు వెల్లుల్లి వేగాక ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వీటిని వేయించుకోవాలి. మీరు సాల్ట్ ఫాస్ట్గా వేగాలనుకుంటే సాల్ట్ కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే తర్వాతకైనా మనం మొత్తం రెసిపీకి తగ్గట్టుగా మనం తర్వాతకైతే సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో ఇవి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టమాటా ప్యూరీ నేనైతే పచ్చివి తీసుకున్నానండి. అంటే మీడియం సైజు ఒక 5 కాయలు తీసుకొని మిక్సీ పట్టాను. మీకు అలా ఇష్టం లేకపోతే కనుక వీటిని హాట్ వాటర్లో ఉడికిచ్చేసుకొని ఆ తర్వాతకి వాటిని మిక్సీ పట్టి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు.
అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే రెసిపీ రెడీ అవుతుంది. పెద్ద అది వేరియేషన్ రెండింటికి అంతేనండి. సో ఇందులోనే మీ టేస్ట్ సరిపడినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మనం పాస్తా ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసాము. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం రెసిపీ లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు తగ్గినా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే తినలేము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే మనం టమాటా ప్యూరీని ఉడికించుకోవాలి. చూసారు కదా, సైడ్స్లో ఆయిల్ అయితే రిలీజ్ అయ్యింది అంటే మనకి టమాటా ప్యూరీ బాగా ఉడికిపోయిందని అర్థం. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పెప్పర్, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే, ఎందుకంటే పెప్పర్ కూడా మనకి అంటే మిరియాల పొడి కూడా కొంచెం స్పైసీయే కదా, అందుకని కారం చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాయి కదా, నాకు ఎందుకో జాజికాయ వేస్తే ఎలా ఉంటుందా అని జాజికాయ పొడి ఈ విధంగా అయితే నేను తురివేసి వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంది, నాకు నచ్చింది. కొంచెం చెప్పాయి కదా అరగానో మిక్స్డ్ హెర్బ్స్ ఇవేం లేకపోయినా వేస్తే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో జాజికాయ కూడా జస్ట్ అలా లైట్గా కొంచెం ఆ విధంగా తురుము పట్టేది ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ విధంగా ఒక్కసారి తురుము వేసుకున్నట్టు కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకుందాం. నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే టమాటా కెచప్, అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ ఏం చేశానంటే ఇంట్లో లేవు, మన ఇంట్లో రెడ్ చిల్లీ ఉంటాయి కదా, సో వాటిని మిక్సీ పట్టేసుకొని వాటిని అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కస్తూరి మేతి వేసానండి. ఇందులో మిక్స్డ్ హెర్బ్స్ ఏం లేవని కస్తూరి మేతి వేస్తే ఎలా ఉంటుందా అని వేసాను. కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వచ్చేది. ఇన్ కేసు మీ ఇంట్లో ఇది కూడా లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, కరివేపాకు, పుదీనా, మెంతి ఆకు, ఇంకా కొత్తిమీర, వీటిని చక్కగా అంటే ముందు రోజే మనం ప్లాన్ చేసుకొని వాటిని అన్నింటినీ ఎండబెట్టుకొని వాటినైనా డైరెక్ట్గా వేసుకోవచ్చండి, అలా అయినా చేసుకోవచ్చు. మిక్స్డ్ హెర్బ్స్ అంటే ఇవేనండి, ఈ ఐటమ్సే వస్తాయి, ఇంకొన్ని యాడ్ అవుతాయి, కొంచెం అడిషనల్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి అంతే అనమాట. అవేం లేకపోతే ఇలా కస్తూరి మేతి కూడా లేదనుకోండి మీ ఇంట్లో, మెంతి ఆకుంటే చక్కగా కళాయిలో అవి మంచిగా రోస్ట్ అంటే వితౌట్ ఆయిల్ లేకుండా ప్యాన్లో చక్కగా మనం డ్రై అయ్యే విధంగా వేయించుకొని వాటినైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనకు అంత సాస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పాస్తా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులో మెయిన్ ఇంకోటి ఏం వేసానంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తారు కదా, మామూలుగా మన బయట ఏ రెసిపీలు అయినా సరే పాస్తాకి వచ్చేసరికి ఫ్రెష్ క్రీమ్ వేస్తారు. సో మరి బయట నుంచి తీసుకురావడం ఎందుకులే అని నేనేం చేశానంటే, మన ఇంట్లో పాలు ఎలాగో రెగ్యులర్ కాస్తానే ఉంటాం కదా, దీనికోసం అని ఏం చేశానంటే మామూలుగా నేను మేగడ తీసి పెడతా ఉంటాను పిల్లలకి, చపాతీ కానీ ఇంకా కొన్ని ఐటమ్స్కి నేను మేగడ బాగా యూజ్ చేస్తానండి. సో అది ఉందని చెప్పేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ రెసిపీకి అయితే యూజ్ చేశాను. దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు అయితే పాల మీద మేగడ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని చక్కగా పాస్తాలో కలిపేశాను. ఇది మనం యూజ్ చేయడానికి ముందే మేగడ ఫ్రిడ్జ్లోంచి తీసి మిక్సీ పడితే ఈ విధంగా మనం మార్కెట్లో కొన్న ఫ్రెష్ క్రీమ్ ఎలా ఉంటుందో దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు ఇదే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.